అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం నుంచి గన్నవరం మెట్ట కాకినాడ జిల్లా సరిహద్దు వరకు 14 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న 4.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 5 నెలల పరిపాలనలో నియోజకవర్గ అభివృద్ధికి 78.67 లక్షల రూపాయలు, నాతవరం మండలానికి 21 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశామన్నారు. ఎన్నికల వరకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8న జరగనున్న నీటి సంఘాల ఎన్నికల్లో గెలిస్తేనే అభివృద్ధి పనులు మరింత ఘనంగా జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, స్థానిక టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 5 నెలలు దాటింది. ఈ 5 నెలల్లో మన నర్సీపట్నం నియోజకవర్గానికి చాలా గ్రాంట్లు ఇచ్చారు. ఎంత గ్రాంట్ ఇచ్చారంటే, నేను 42 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తున్నాను, మీకు తెలుసు. సుమారు 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యే చేశాను. 5 నెలల్లో ఇంత డబ్బు నేను ఎప్పుడు తేలేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆస్వాదించారు. చాలా స్పీకర్ అవడం వల్ల మంత్రులందరూ కూడా మనకు గౌరవిస్తారు. కాబట్టి ఏ మంత్రిని అడిగినా కాదనకుండా డబ్బులు ఇచ్చారు. ఇప్పటికీ ఈ 5 నెలల్లో 78 కోట్లు తెచ్చానండి. సాధారణంగా నా జీవితంలో ఇప్పుడు ఇంత డబ్బు తేలే. 5 నెలల్లో 5 సంవత్సరాలు తెచ్చా. 5 సంవత్సరాల్లో 78 కోట్లు 100 కోట్లు తెచ్చాను. కానీ 5 నెలల్లో 78 కోట్లు తేవడం అంటే చిన్న విషయం కాదు. డబ్బు వచ్చింది. ఈ డబ్బుతో అప్పుడు ఆల్రెడీ అన్ని ఊర్లు కూడా డబ్బు ఇచ్చాను రోడ్లకి. అలాగే ఈ 5 ఊర్లో నేను చెప్పినట్టు శృంగవరం, ఎంబీ పట్నం, మణిపుట్ల, శరభవరం, గన్నవరం, ఏపీపురం అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు. శృంగవరానికి గ్రామంలో రోడ్లు వేసుకోవడానికి 20 లక్షలు ఇచ్చాను. ఎంబీ పట్నానికి గ్రామంలో రోడ్లు వేసుకోవడానికి 20 లక్షలు ఇచ్చాను. మణిపురంలో గ్రామంలో పంచాయతీలో రోడ్లు వేసుకోవడానికి 20 లక్షలు ఇచ్చాను. అలాగే శరభవరం గ్రామంలో ఆ ఊర్లో రోడ్డు వేయడానికి ముందు నా పాత టైంలోనే ఇచ్చాను. కానీ ఇంకా ఉంటే 10 లక్షలు ఇచ్చాను. 10 లక్షలు చేయకపోతే ఇంకో 10 లక్షలు ఇస్తాను మీకు చాలా పోతే. శరభవరానికి, గన్నవరానికి కూడా, గన్నవరం పంచాయతీకి కూడా 20 లక్షలు ఇచ్చాను. మన ఏపీపురం, ఈ పక్కనే ఉంది ఏపీపురం గ్రామం, దానికి కూడా 20 లక్షలు ఇచ్చారు పంచాయతీకి. అది కాకుండా ఈ జంక్షన్ నుంచి మణిపుట్ల వరకు రోడ్డు మొత్తం పాడైపోయింది. అప్పుడు ఆ రోజుల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు వేసాను. మొత్తం కన్నాలు పడిపోయింది. మొన్న వెళ్ళి చూశాను. మన సూర్య గారు అందరూ వచ్చారు మొన్న నా దగ్గరికి. కూర్చొని చెప్తే ఈ జంక్షన్ నుంచి మణిపుట్ల వరకు రోడ్డు వేయడానికి 90 లక్షలు ఇచ్చారు. సరిపోతా సూర్య గారు? సరిపోతుంది. తర్వాత వైబీ అగ్రహారం రోడ్డు జంక్షన్ నుంచి వైబీ అగ్రహారం ఊరు నుంచి ఉప్పరగూడు నుంచి కాకరాపల్లి, అల్లిపూడి వెళ్ళి రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి కల్పిస్తూ రోడ్డు వేయడానికి 1,40 లక్షలు ఇచ్చారు. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీ మండలానికి, ఒక్క మండలానికే, ఒక్క నాతవరం మండలానికి 5 నెలల్లో 21 కోట్లు ఇచ్చారు. 21 కోట్లు.